బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వార్ వన్ సైడ్ అయింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న దాయాది పోరులో పాకిస్తాన్ తేలిపోయింది. ఏం మాత్రం పోటీ ఇవ్వకుండా 61 పరుగుల తేడాతో ఓడింది పాకిస్తాన్. దీంతో T20 వరల్డ్ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగినట్లయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగడంతో స్కోర్ 175 వరకు చేరింది. ఇక సూర్య 32 పరుగులు, దూబే 27 పరుగులతో పర్వాలేదనిపించారు. అరవై 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది టీమిండియా. ఇక భారత్ లో ఇషాన్ కిషన్ 77, సూర్య 32, దూబే 27 పరుగులు చేయడం మనం చూస్తున్నాం. బూమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి, పాండ్యా తలో 2 వికెట్లు తీయడం కూడా జరిగింది. ఇక ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో అటు తలో వికెట్ పడగొట్టారు కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ. ఇక ఇప్పటికే T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడం జరిగింది. తన ఖాతాలో మరో ఘన విజయాన్ని వేసుకుంది టీమిండియా అని చెప్పుకోవచ్చు. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై భారత్ గెలుపుని సాధించింది. ఇక టీమిండియా 175 పరుగులకి 7 వికెట్లు, పాకిస్తాన్ 114కి ఆల్అౌట్ అవడం జరిగింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు. ఆదిలోనే హార్దిక్, బూమ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది పాకిస్తాన్ కు. ఇక ఆ తర్వాత తమ వంతు అన్నట్లు వరుసగా వికెట్లు తీశారు టీమిండియా స్పిన్నర్లు. పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడం మనం చూస్తున్నాం. మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగింది, అసలు ఆ మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న. మనం చూస్తున్నాం పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే ముందుగా బౌలింగ్ లో దిగడం కూడా జరిగింది పాకిస్తాన్. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. పాపన్న, మనం చూస్తున్నాం ఆల్ అవుట్ చేసింది పాకిస్తాన్ టీమిండియా. ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగింది మ్యాచ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ రోజు భారత్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఐసీసీకి సంబంధించిన ఈవెంట్స్ అన్నిట్లలో కూడా ఇప్పటి వరకు ఇది 9వ మ్యాచ్. 9 మ్యాచ్లలో కూడా వరుసగా 8 మ్యాచ్లు భారత్ ఘన విజయం సాధించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ 2020లో అటు భారత్ కి పాకిస్తాన్ కి మ్యాచ్ మొదటి నుంచి కూడా ఎన్నో రకాల అడ్డంకులు అయితే ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ ఎన్నో రకాలుగా కూడా అడ్డు వేసే ప్రయత్నం చేసింది. మేము భారత్ లో ఆడమని, భారత్ కి ఆడమని. అయితే ఇవన్నీ పరిణామాలు మొదటి నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగిన మ్యాచ్ గురించి అయితే రెండు దేశాల్లో కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ రోజు మొదటిగా టాస్ జరిగినప్పటి నుంచి చివరి బంతు వరకు కూడా మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అయితే మొదటగా టాస్ గెలిచినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తను విజయ అవకాశాల మీద పూర్తి నమ్మకం మీద ఉంది. అదే అవకాశంతో తను టాస్ విన్ అవ్వగానే బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన కొలంబియా ఏదైతే స్టేడియం ఉందో అది పూర్తిగా బౌలింగ్ కి అనుకూలమైన పిచ్ కాబట్టి వాళ్ళు టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకుని భారత్ ని ఏదైతే కట్టుదిట్టంతో తక్కువ టార్గెట్ పెట్టే విధంగా అవుట్ చేయాలన్నట్టు కూడా ప్రయత్నం చేసినప్పటికీ పాకిస్తాన్ కి సంబంధించిన బౌలర్లు అయితే విఫలం అవడం జరిగింది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి మొదటి నుంచి కూడా ఓపెనర్ ఇషాన్ కిషన్ తర్వాత నుంచి కూడా అంటే స్కోరు మంచి లెవెల్లో భారత్ తీసుకెళ్తూ 175 కూడా పరుగులు చేయడం తోటి అటు పాకిస్తాన్ ముందు అంటే ఏదైతే కొలంబియా స్టేడియం ఉందో కొలంబియా స్టేడియం లో 176 అంటే చాలా మంచి టార్గెట్. ఆ టార్గెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్ బ్యాటింగ్ దిగిందో 176 పరుగుల టార్గెట్ తోటి దిగినప్పటికీ మొదటి నుంచే భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ శైలిని ఉపయోగిస్తూ చాలా స్ట్రాటజిక్ గా బౌలింగ్ అయితే ఈ రోజు భారత్ వేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ఓవర్ నుంచే అటు
పాకిస్తాన్ ఓపెనర్లను కట్టుదిట్టంగా చేస్తూ మంచి స్ట్రాటజీ యూజ్ చేస్తూ కూడా ఫస్ట్ ఓవర్ నుంచే వికెట్లు తీయడం తోటి అటు పాకిస్తాన్ బ్యాటర్లు అందరూ కూడా ప్రెజర్ కి గురయ్యారు రత్న. ఆ ప్రెజర్ లో వాళ్ళు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కూడా ఇటు రెండు దేశాలతో పాటు ప్రపంచం అంతా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వీక్షిస్తుంది కాబట్టి ఆ ప్రెజర్ ని తట్టుకొని ఆ ఓపెనర్లు ఫెయిల్ అవడం, దాని తర్వాత ప్రతి ఓవర్కి ఒక వికెట్ చొప్పున అన్నట్టు కూడా వెంటనే అటు టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడం, తర్వాత కూడా ఏ ఒక్కరు కూడా స్టాండింగ్ ఇచ్చి మంచి కోఆర్డినేషన్ తోటి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయకపోవడం తోటి అయితే ఈ రోజు పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే అంబరాన్ని అంటేనే అటు మహాశివరాత్రితో పాటు ఈ రోజు భారత్ విక్టర్ అయితే నగర వ్యాప్తంగా ఉన్న వాసులు అయితే చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న. వార్ వన్ సైడ్ అయింది. ఉత్కంఠభరితంగా సాగుతున్నందుకున్న దాయాది పోరులో పాకిస్తాన్ తేలిపోయింది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా 61 పరుగుల తేడాతో ఓడింది పాకిస్తాన్. దీంతో T20 వరల్డ్ కప్ లో టీమిండియా చైత్రయాత్ర కొనసాగినట్లయింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగడంతో స్కోర్ 175 వరకు చేరింది. ఇక సూర్య 32 పరుగులు, దూబే 27 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు. ఆదిలోనే హార్దిక్, బుమ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది పాకిస్తాన్ కు. ఇక ఆ తర్వాత తమ వంతు అన్నట్లు వరుసగా వికెట్లు తీశారు టీమిండియా స్పిన్నర్లు. నిజానికి ఒక దశలో పాకిస్తాన్ 100 పరుగులు కూడా చేయలేదు అనిపించుకుంది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక మిగిలిన బ్యాటర్లంతా అటర్ ఫ్లాప్ అయ్యారని అనిపించింది. హార్దిక్, బుమ్రా, అక్షర్, వరుణ్ తలో 2 వికెట్లు తీశారు. కుల్దీప్, తిలక్ వర్మ కూడా చెరో వికెట్ తీసి 114 పరుగులకే ఆల్అౌట్ చేశారు.